ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత హను రావుపూడి సినిమా షూటింగ్లో బిజీ కానున్నాడు డార్లింగ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బ్యాక్ డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇందులో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని మారుమూల ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్లోకి అడుగు పెట్టేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఏకంగా నిచ్చెన వేసుకుని గోడ దూకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను అనుపమ్ ఖేర్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. నా 40 ఏళ్ల నా సినిమా జీవితంలో ఎన్నో షూటింగ్ లొకేషన్స్లోకి వెళ్ళాను. కానీ ఈరోజు జరిగింది మాత్రం చాలా ప్రత్యేకమైనది, నవ్వు తెప్పించేది కూడా. నేను ప్రభాస్ కొత్త సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను. కార్లో షూటింగ్ లొకేషన్కు బయలుదేరాను. అయితే మా డ్రైవర్ కారును అడవిలాంటి ప్రాంతంలోకి తీసుకువచ్చి ఆపేశాడు. ముందుకు పోవడానికి లేదు, వెనక్కి రావడానికి కూడా లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి అని ఈ వీడియోను క్యాప్షన్ ఇచ్చారు అనుపమ్ ఖేర్. దీనికి కుచ్ భీ హో సక్తా హై అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశారు సీనియర్ నటుడు.